ఆరా అనేది తగ్గినప్పుడు మనం ఆరాను పెంచుకోవడానికి ఏమేం చేసుకోవచ్చు అనే దానికి మీకు చెప్తున్నాను. ఇక్కడ ఎనర్జీ క్యాప్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉంటాయి. వాట్ ఈస్ దిస్ ఎనర్జీ క్యాప్స్? అసలు ఇవి ఎన్ని రకాలు? 4 రకాల ఎనర్జీ క్యాప్స్ ఉంటాయి. ఈ 4 రకాల ఎనర్జీ క్యాప్స్లో ఐఆర్ ప్లస్ మైనస్ ఉంటుంది, యూవి ప్లస్ మైనస్ ఉంటుంది. ఏంటి ఎనర్జీ క్యాప్స్ అని అంటే, అన్ని సినిమాలు ఒకేలా ఉండవు, అందరి మనుషులు ఒకేలా ఉండరు, అందరి ఆరా ఒకేలా ఉండదు. కాబట్టి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏదైతే ఉంటాయో ఇవి ఈ ఆరాను ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఆరా తగ్గిందో మీ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. చాలామంది అంటూ ఉంటారు, ఏంటి నాకు పని అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళినా నెగిటివిటీ ఎదురొస్తుంది, ఏది నేను చెప్పకముందే అవతరాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు, డీల్స్ పూర్తి అవ్వట్లేదు, కాబట్టి మార్కెటింగ్ అనేది సక్సెస్ అవ్వట్లేదు, అది సేల్స్ కావచ్చు, మీ ఎంప్లాయ్ ఏదైనా కానీ చేతిలో డబ్బు మిగలట్లేదు, అంటే వృధాగా ఖర్చు అయిపోతుంది, వేస్టేజ్, అంటే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ విషయాలన్నిటికీ కూడా మనకు ఈ ఎనర్జీ క్యాప్స్ అనేది మనకు హెల్ప్ చేస్తాయి. ఎనర్జీ క్యాప్స్ అనేటివి ఎలా మనకు హెల్ప్ చేస్తాయి? ఇంటికి మనం ఎప్పుడైతే జియో వాస్తు రెమెడీస్ చేసుకుంటామో, ఇన్స్టాలేషన్ చేసుకుంటామో, ఎండలో గొడుగులాగా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అందరూ ఎండలో ఉంటారు, కానీ ఎవరు గొడుగు పట్టుకొని ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది, లేదా ఎండ అస్సలు పడదు. అలాగే వర్షంలో అందరూ తడుస్తూ ఉన్నప్పుడు మీ చేతిలో గొడుగు ఉందనుకోండి, మీరు తడవకుండా జాగ్రత్త పడగలుగుతారు. ఇది కూడా అలాగే ఎనర్జీ లెవెల్స్ బయట ఉన్న నేచర్గా ఉన్నదాన్ని మనిషి కంట్రోల్ చేయలేడు. ఇది ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. మనిషి ఏం చేయగలుగుతాడని అంటే, తన చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీస్ను కంట్రోల్ చేసుకోగలుగుతాడు, తన లోపల ఉన్నటువంటి ఎనర్జీస్ని కంట్రోల్ చేసుకోగలుగుతాడు, వాటిని పాజిటివ్గా పెంచుకోగలుగుతాడు. ఎలా మనకి ఈ క్యాప్ షాట్స్ సెలెక్ట్ చేయబడతాయి అని అంటే, మనం స్కానర్ ద్వారా ప్రతి మనిషి యొక్క ఆరా చూడడం జరుగుతుంది. ఫస్ట్ ఆరా ఎలా చూస్తాము? 2 పద్ధతులతో చూడవచ్చు. ఒకటి పాజిటివ్ శాంపుల్ స్కానర్లో పెట్టి చూసుకుంటాము. రెండవది ఆ మనిషి యొక్క సలైవా ఏదైతే ఉంటుందో దాంతో మనము ఆరా అనేది చూసుకోవడం జరుగుతుంది. దాంతో ఎన్ని అడుగుల వరకు ఆరా వస్తుందనేది తెలుస్తుంది. క్యాప్ షాట్ పెట్టిన తర్వాత మీ కళ్ళ ముందరే సైంటిఫిక్గా ఆరా ఎన్ని అడుగులు రీచ్ అయిందనేది కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటనంటే రిజల్ట్ అనేది మనకు ఇమ్మీడియట్గా అప్పుడే తెలిసిపోతుంది, ఆ ఎనర్జీ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి. ఎప్పుడైతే మన ఆరా పెరుగుతుందో, మన ఇంపాక్ట్ పెరుగుతుందో, మనం ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి విజయాన్ని, డబ్బును మనము సొంతం చేసుకుంటాం. కాబట్టి ఈ రకంగా మనము ఎనర్జీ క్యాప్ షాట్స్ అనేది మనము యూజ్ చేయడానికి అవకాశం ఉంది. ఎలా తీసుకోవాలి వీళ్ళను అనేది మనం చూసుకున్నట్లయితే, ఈ ఎనర్జీ క్యాప్స్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఒక కలర్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కలర్ సెలెక్ట్ చేశాక ఆ కలర్ యొక్క దారంతో మనము మెడలో వేసుకోవచ్చు, జోబులో పెట్టుకోవచ్చు, లేడీస్ అయితే పర్సులో పెట్టుకోవచ్చు, పడుకున్నప్పుడు దిండు కింద పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా ఈ ఆరాను ఉపయోగించుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను, ఐసీయూలో ఉన్న పేషెంట్లు కూడా బయటికి రావడం జరిగింది. ఆరాను మనం పెంచుకోవడం ద్వారా జబ్బుల నుంచి కూడా బయటకు పడిపోవచ్చు. 3 రకాలు. సక్సెస్ కావాలన్నా మనము క్యాప్స్ వాడుకోవాలి. అలాగే మనకు బిజినెస్లో తర్వాత వేటన్న ప్రమోషన్స్, జనాల మీద మనము విజయం సాధించాలంటే మార్కెటింగ్, మీ ప్రోడక్ట్ సేల్ చేసుకోవాలన్నా, మీరు ఉన్నటువంటి ఫీల్డ్లో మంచి స్థితికి జరగాలన్నా ఉండాలి. మూడోది హెల్త్, ఆరోగ్యం ఇంప్రూవ్ కావాలన్నా, ఆరోగ్యముకు ఇన్ని మందులు వాడుతూ ఉంటారు, ఆ మందులన్నీ తగ్గిపోయి ఒక 2-3 మందుల వరకు మాత్రమే వాడుకోవాలని, అంటే మందులు తగ్గుతూ రావాలని అంటే మీలో శక్తి పెరుగుతాయి కదా. నేను చెప్పాను ఆల్రెడీ 1.2 మీటర్ కంటే ఎవరైతే తక్కువ ఉంటుందో ఆరా డెఫినెట్గా వాళ్ళు ఐసీయూలో ఉంటారు. ఐసీయూలో మెషిన్ల ఆధారంగా బ్రతుకుతూ ఉంటారు, అంటే వెంటిలేటర్ మీద ఉంటారు. మెషిన్ తీస్తే ఊపిరి ఆగిపోద్ది, మెషిన్ తీసేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, చనిపోతారు. ఎప్పుడైనా గుండె ఆగిపోతే మెషిన్ అవసరం ఉంటుంది, డిఫిబ్రిలేటర్స్ పక్కన పెట్టుకొని ఉంటారు. కాబట్టి 1.2 మీటర్ తక్కువగా ఉన్నారని అంటే చావుకు తర్వాత ఐసీయూకు మధ్యలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. కాబట్టి అటువంటి వాళ్ళకి అన్నట్టు ఇదే 2 మీటర్స్ ఆరా ఉందనుకోండి, లెస్ దాన్ 2 మీటర్స్ అలా ఉంటే మందులతో, అంటే మనతో పాటు తిరుగుతుంటారు, కానీ మందులతో వాళ్ళు కాలం నెట్టుకొట్టు వస్తూ ఉంటారు. ఇన్ని మందులు వాడుతుంటారు, బీపీకి, షుగర్కు, ఆర్థరైటిస్కు, థైరాయిడ్కు, అన్ని రకాల మందులు, అంటే ప్రతి ఆర్గాన్ను మందులతో పుష్ చేస్తూ బండి దొబ్బుతూ ఉంటారు, అంటే బలవంతంగా. ఎవరిదైతే 2 మీటర్స్కి అబోవ్ ఆరా ఉంటుందో, 3 మీటర్, 4 మీటర్, 5 మీటర్స్, అప్పుడు వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నట్టు లెక్క. కాబట్టి మీకు ఇది 100%గా మనకు కళ్ళ ఎదురుగా కనపడుతుంది. ఎందుకని కాబట్టి చాలా వరకు ఏంటంటే ఏంది ఇలా జరుగుతుందని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు, ఏంటి కనుక్కునే పద్ధతి ఏంటి అనేది. కాబట్టి ఇక్కడ మనకు కళ్ళ ఎదుటనే మనకు స్కానర్ అనేది మనకు చెబుతుంది మనలో ఆరా ఎంత ఉంది, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీరు దాన్ని ఫీల్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఆ ఎనర్జీ లెవెల్స్ ఫీల్ కూడా అవ్వచ్చు. కాబట్టి సో ఎవరైనా
ఈ క్యాప్ షాట్స్ కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. స్కానింగ్ తర్వాత క్యాప్ షాట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో మీకున్నటువంటి వ్యాపారం కానీ, మీకున్నటువంటి ఫినాన్షియల్ ఇష్యూస్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ పూర్తిగా మీరు అవుట్కమ్ అనంటే బయటికి రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శివ ఓం శ్రీమన్నారాయణ. వాస్తు విజిట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయండి.